ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సరే ఎండ్ పాలిటిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ యాటిట్యూడ్ క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో అశాంతిని క్రియేట్ చేయగలుగుతామనేటువంటి ఆలోచనలో అనేకమంది ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా వచ్చిన వాళ్ళే రావణైనా లేదు ఇంకొకరైనా ఎందుకంటే ఆ దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి మీటింగ్లో చూస్తే ఇద్దరికే వాళ్ళ సొంత ఎజెండా ఉంది. ఒకటి శ్రావణ్ కుమార్కి, రెండోది రావణ్కి. వీళ్ళిద్దరికి మాత్రమే సొంత ఎజెండాతో ఎట్లా అంటే అట్లా మాట్లాడినటువంటి ఎజెండానా వైసీపీ స్పాన్సర్డ్ ఎజెండానా? సొంత ఎజెండా ఎలా వస్తుంది? ఎవరైనా స్పాన్సర్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు మనం సార్ ఈ డిబేట్కి వచ్చినప్పుడు మనం డిబేట్ గురించి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడుతున్నాం మనం? దాని గురించి మాట్లాడకుండా అవసరం లేనటువంటి అంశాలపైన మాట్లాడితే ఏమనుకుంటారు? నాకేదో సొంత ఎజెండా. నా సొంత ఎజెండా ఎలా వస్తుంది? ఆయనకేమో ఉప ముఖ్యమంత్రి పదవి కావాలా, ఈయనకేమో పేమెంట్స్ కావాలా. వీళ్ళిద్దరు కలిశారు. ఆ ఉన్నటువంటి ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులు కూడా బాధపడిపోయారు. శ్రవణ్ గారితో మొన్న నేను అంటే 1-to-1 ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడిగితే, నాకు ఒకవేళ మీకు ఉప ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేస్తే ఆయనతో కలిసిపోయి బ్రహ్మాండం కలిసి పని చేస్తాను, గొంగళి పురుగునైనా నేను కౌగిలించుకుంటా అన్నారు. సార్ ఇప్పుడు ఆయన గొంగళి పురుగులను కౌగిలించుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, లేదా ఆయన ఏమైనా చేసుకోవచ్చు. ఆయనకి ఏమి ఇవ్వాలి ఏంటి అనేటువంటిది ఒక ఆర్గనైజ్డ్ పార్టీ. ఇదేమో అబ్బాపురిగా వచ్చినటువంటి పార్టీ కాదు. కాబట్టి వాళ్ళలాగా చేసేటువంటి ఇది ఏదైనా సరే ఆయన కౌగిలించుకునేది ఆయన గొంగళ పురుగు ఏంటి? ఆయన మాట్లాడే విధానం ఏంటి? ఎవరిని ఏం మాట్లాడుతూ ఉన్నాడు? పూటకు ఒక మాట మాట్లాడతారు. మీరు 10 లక్షల మంది అంటారు, నేను నాకు 5 కోట్లు అడిగాను 175 నియోజకవర్గం అంటే అతను పూర్తిగా కమర్షియల్ గా పొలిటికల్ అంబిషియస్ గా వచ్చినటువంటి వ్యక్తి. ఏదేమైనా సార్ ఒక్కటే ఫైనల్ గా నేను చెప్పేదంటే వాళ్ళిద్దరు చేసినటువంటి తప్పుకి ఆ దళిత క్రైస్తవ సమాజం కూడా బాధపడతా ఉంది అనేటువంటి అంశం అయితే క్లియర్ గా కనపడతా ఉంది. కృష్ణాంజనేయులు గారు పర్టికులర్ గా ఈ సబ్జెక్ట్ కనుక చూస్తే మెగా ఫ్యామిలీని టైమ్ అండ్ అగైన్ వైసీపీ టార్గెట్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి ఏమైనా మైలేజ్ వస్తుందా? అండ్ రెండోది, ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్స్ చూసుకుంటే హిందువులకి పూర్తి స్థాయిలో దూరం జరిగిపోతుందనే ఒక ఇంప్రెషన్ని తనకు తానుగా వైసీపీ క్రియేట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. వైసీపీకి ఎవరో వచ్చి నష్టం చేయక్కర్లేదండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇంకొకరికి అవకాశం ఇయ్యరు. వాళ్ళే నష్టపరుచుకుంటారు. అటువంటి గొప్ప ప్రతిభావంతమైన తెలివితేటలు పరిపుష్టంగా ఉన్నాయి ఆ పార్టీలో. వాళ్ళు దీని నుంచి గుణపాఠాలు నేర్చుకునే పరిస్థితిలో ఉందా ఆ పార్టీ? అసలు వీళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలి? మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా రూపాయి ఉపయోగం ఉందా వైసీపీకి? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైనటువంటి అంశం ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులు వాళ్లే కారణం అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి మొదట అర్థమైంది. ఇది బయటికి చెప్పకపోయినా వాస్తవం జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం చేసుకొని ఫస్ట్ వాళ్ళతోనే మీటింగ్స్ పెట్టాడు. ఫస్ట్ పెట్టింది వాళ్ళతోనే మీటింగ్స్. ఎందుకు అని అంటే ఆయన 5 ఏళ్లలో కార్యకర్తలను వదిలిపెట్టాడు, క్షేత్రస్థాయి నాయకులను వదిలిపెట్టారు, ఎమ్మెల్యేలను వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టేశాడు. ఆయన ఏకంగా ఆయన చుట్టూ ఉన్న 5గురు రాజు సామంతరాజులు అన్నట్టుగా కరెక్షన్ అదే స్థాయిలో జరిగింది. పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా సెంట్రలైజ్డ్ గానే జరిగింది. మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీసం ఖాతరు చేసినటువంటి వాళ్ళు లేరు. వాలంటీర్కు ఉన్న గౌరవం కూడా ఎమ్మెల్యేలకు లేదు అనేటువంటి పరిస్థితి అర్థమైన నేపథ్యంలో అందరూ తిరుగుబాటు చేశారు. అందుకని అంత ఘోరమైనటువంటి ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఆయన 175 కోసం ప్రయత్నం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని వల్ల వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళు పని చేయకుండా ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీల్లో గెలిచిన వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిచిన వాళ్ళు, ఎంపీటీసీగా గెలిచినటువంటి వాళ్ళు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే. వాళ్ళ చెప్పులతో వాళ్ళు చెంపలాయించుకున్నటువంటి పరిస్థితులు, వ్యవహారము వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు. ఏది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. అందుకని అంత ఘోరమైనటువంటి ఓటమి. ఫస్ట్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పైంది ఏం ఒప్పుకోలేదు, కానీ నేను మీ కార్యకర్తలతో తరచూ మాట్లాడతాను, కలుస్తూ ఉంటాను అనేటువంటి విషయాలు చెప్పి ఫస్ట్ ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటి అని అంటే, మీరందరూ కూడా మీ చేతుల్లో ఇదిగో ఇలా ఫోన్లు ఉన్నాయి, ఈ ఫోన్లు పెట్టుకోండి, ఈ ఫోన్లే మీకు ఆయుధాలు, ఈ ఫోన్లు ఆయుధాల ద్వారాగా మీరు ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయండి అని పిలిపించాడు. ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద వీటి మీద సోషల్ మీడియాను వాడటం ఇవన్నీ కూడా తప్పేం కాదు.
వాళ్ళకి అర్థమైంది ఏంటి, సోషల్ మీడియా అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, సోషల్ మీడియా సొంతంగా వాళ్ళు ఏం తయారు చేసి ఏ కంటెంట్ ని కానీ వాళ్ళు బయటకు ఇవ్వగలిగినటువంటి పరిస్థితి అయితే లేదండి. అది ఏ పార్టీకి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు. వాళ్ళు ఏం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మెటీరియల్ ని సెంట్రల్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కానీ వాళ్ళ ద్వారాగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి సోషల్ మీడియాకి కంటెంట్, ఫోటోలు, వీడియోతో సహా అన్ని వాళ్ళే పంపిస్తారు. ఈ పంపించినటువంటి వాళ్ళని ఈ చెప్పాడు కదా, ఈ ఫోన్లో ఆయుధాలు ఉపయోగించి ఇవన్నిటిని మీరు దాడి చేయండి. మరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి కంటెంట్ ఏంటి, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యవహారము. ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ మేజర్ టార్గెట్ కింద చేసింది. ఎందుకు, పవన్ కళ్యాణ్ వల్ల ఈ సమస్య వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఆయన కలల కంటే 175 అందరూ ఓడిపోవాలని కోరుకుంటే, అరే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈ విధంగా దారుణంగా ఓడించారు అని అంటే, పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళ మొత్తాన్ని కలిపి ఈ విధంగా చేసి ముగ్గురు కలిసేటువంటి విధంగా చేసి పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయామనేటువంటి ఆ కసి, అక్కసు ఇవన్నీ వ్యవహారం అన్ని కూడా ఉన్నాయి. అందుకని టార్గెట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అదేవిధంగా బీజేపీని వీళ్ళు టార్గెట్ చేయరు. ఎందుకు అని అంటే, బీజేపీ అంటే వాళ్ళకు ఉన్న సంబంధాలు కానీ భయం కానీ ఈ రెండింటిలో ఉంటాయి కాబట్టి వీళ్ళే టార్గెట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా వచ్చినటువంటి కంటెంట్ కు అనుగుణంగా వ్యక్తిగతమైనటువంటి దూషణలు, దాడులు, వ్యవహారం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో భాగమే ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయంలో ఆసుపత్రిలో ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కనీసంగా సింపతి చూపించకపోయినా లేకపోతే త్వరగా కోలుకోవాలనేటువంటి దాని మీద చూపించకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని విమర్శించడం అనేటువంటిది, దాని ఒక నాటకం కింద చెప్పడం అనేటువంటిది ఇది మంచిది కాదు, మంచి సంప్రదాయం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి అంశం కాదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఏకంగా మంత్రిత్వ శాఖల్ని ఏర్పాటు చేశాడు తిట్టడం కోసమే. పవన్ కళ్యాణ్ తిట్టాలి, ఎవరు తిట్టాలి, పేరు నాని తిట్టాలి. తర్వాత జోగి రమేష్ బాగా యాక్టివ్ అయ్యాడు. తర్వాత జోగి రమేష్ మంత్రి పదవి వచ్చి జోగి రమేష్ కూడా బాగా తిడుతున్నాడు అని దాడిశెట్టి రాజా, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ వీళ్ళు తిట్టాలి. అదేవిధంగా కొడాలి నాని, ఈ విధంగా కొంతమంది మంత్రులు చంద్రబాబు నాయుడు తిట్టాలి, లోకేష్ తిట్టాలి. ఈ విధంగా మంత్రిత్వ శాఖలనే వేగంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వాళ్ళ మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఆ శాఖలు ఏం పనిచేశారో నాకు తెలియదు, కానీ ఈ తిట్టడానికి మాత్రం పర్ఫెక్ట్ గా పనిచేశారు. అంబట్రాంబాబు వాళ్ళకు కూడా తెలియదండి, మీకు కాదు, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళ శాఖలతో వాళ్ళకి పని లేదు. తిట్టడం అనేటువంటి శాఖ ఎవరిని తిట్టాలి, అసైన్మెంట్ ఉంది కదా, పక్కా అసైన్మెంట్ దాన్ని తిట్టడానికి పెట్టుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా వ్యవహరించినటువంటి తీరు వల్లే ఈ విధమైనటువంటి నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా మారాలి, అలా మారాలి అని ఆశించటం అత్యాశ అవుతుంది అని నా అభిప్రాయం. ఆశించడం అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఏదో సోషల్ మీడియాలో తెలియకో లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఫోన్లో ఒక కార్యకర్త చేసేటువంటి పని కాదండి. ఇది ఆర్గనైజ్డ్ గా సెంట్రల్ ఆఫీసు నుంచి వచ్చినటువంటి వీడియోలు మాత్రమే, వచ్చినటువంటి ఫోటోలు మాత్రమే, వచ్చినటువంటి మెసేజ్లు మాత్రమే, కంటెంట్ మాత్రమే సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇది నిజం. ఇది నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం మీద మీరు చర్చ పెట్టారు కాబట్టి ఈ అంశాలను మొదటగా నేను మీకు చెప్పాను. మరి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకే పరిమితమా అండి? ఈ విధమైనటువంటి ఆర్గనైజ్డ్ గా చేసేటువంటి అనైతికమైనటువంటి చర్య, ఈ అనైతికమైనటువంటి చర్యలు ఇవి ఆర్గనైజ్డ్ గా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది అని అనుకుంటే ఇది పొరపాటు. ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ద్వారాగా ఆర్గనైజ్డ్ గా ఏదైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఏదో సహేతుకమైన విమర్శలు ప్రభుత్వం మీద మాత్రమే, ప్రభుత్వ విధానాల మీద మాత్రమే ఏమీ చేయాల. వాళ్ళు కూడా అనైతికంగా వ్యక్తిగతమైనటువంటి అంశాలకు పాల్పడ్డారు. జనసేన పార్టీ ఏమి శుద్ధపోస పార్టీ ఏం కాదు. జనసేన పార్టీ కూడా ఇదే తరహాలో వాళ్ళ నాయకులు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు వాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొడితే ఒక అర్థం ఉంటుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టడాన్ని నేను తప్పని చెప్పాను.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెచ్చగొట్టిన ప్రతిపక్షంలో ఉన్నాడు అనుకోవచ్చు. ఈ రోజున కూడా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, నేను ఒకటి చెప్తానండి, చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరండి. వేరే వాళ్ళ భాష గురించి వద్దు, వీళ్ళిద్దరు భాష ఏంటండి? చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి భాష ఏంటండి? గొట్టెలి పార్టీ, లేకపోతే సైకో, బుర్ర లేదు బుద్ధి లేదు అనేటువంటి విధంగా ఇలాంటి ఈ భాష ఇది ఏంటంటే గొడ్డల పార్టీతో నేను ఇచ్చేయాల్సి వస్తుంది. గొడ్డల పార్టీ ఏంది? వివేకానంద రెడ్డి హత్య గురించి చెప్పింది, నా చేతిలో కత్తి పెట్టారు, నా చేతిలో కత్తి పెట్టారు. నీకు కత్తి పెట్టారు, నువ్వు అప్పుడు ముఖ్యమంత్రివి, పోనీ వాళ్ళు 5 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి కదా 2 ఏళ్ళ నుంచి. నువ్వేం చేశావు వివేకానంద రెడ్డి హత్య కేసులో? సునీత రెడ్డి మీ దగ్గరకు వస్తే ఏం చేశారు? పోనీ దాని ఏది గొడ్డల పార్టీ అని రోజు మాట్లాడటం, సైకో అని మాట్లాడటం, ఈ భాష ఉన్న మంచిదా? ఇది టాస్క్ ఫోర్స్ మేము ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేటువంటి విధంగా మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు అసలు ఈ భాష ఏంటి అనేటువంటి దాని మీద ఏమైనా ఒక అర్థం ఉందా? ఏ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారు? సీమరాజు ఏం మాట్లాడతాడు? ఆ కిరాక్ ఆర్పి ఏం మాట్లాడతాడు? కిరాక్ ఆర్పిని మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడులో గొప్పగా తీసుకొచ్చి మాట్లాడతాడు. రోజు కిరాక్ ఆర్పి మిగతా పార్టీల మీద ఏం మాట్లాడతాడు? అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి భాష ఏంది? ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాట్లాడే భాష ఏంది? పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత కదా పంతో నానాజీ ఆ విధంగా వ్యక్తిగతమైనటువంటి దోషాలకు వెళ్ళింది. పంతో నానాజీని ఏమన్నా ఆగమని చెప్పాడా పవన్ కళ్యాణ్? నేనేం చెప్పలేను, ఈ భాష ఈ పారామీటర్ లో మాట్లాడమని చెప్పలేను అని చెప్పాడు. ఏంటండి ఇది? ఆర్గనైజ్డ్ గా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధంగా ఆర్గనైజ్డ్ గా ఈ విధమైనటువంటి ఒక సైకో బ్యాచీని అన్ని పార్టీల్లో అండి, అన్ని పార్టీలు, తెలుగుదేశము, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైకో బ్యాచీని తయారు చేస్తున్నారు. వీళ్ళ వరకే పరిమితం అవ్వరండి. వాళ్ళు ఒక పార్టీని తిట్టుకోవడం వరకే పరిమితం అవ్వరు. ఎవరైనా సరే న్యూట్రల్ గా ఉండేవాళ్ళు వీళ్ళు చేసేటువంటి తప్పుల మీద మాట్లాడారు అనుకోండి, వాళ్ళను కూడా టార్గెట్ చేస్తారు. వాళ్ళను కూడా టార్గెట్ చేసి వేధింపులకు గురి చేయటం, సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురి చేయటం, ఇవన్నీ చేసేటువంటి పరిస్థితుల్లో ఇది మంచి పద్ధతి కాదు. శేఖర్ రెడ్డి గారు, సో ఇదండి, అంటే మొత్తం సాకల్యంగా చెప్పారు మీరేం చేస్తున్నారు ఈ 2 ఏళ్ళ నుంచి, అంటే అంతకుముందు ఏం చేశారు. ఇప్పుడు మీరు మాట్లాడారు, మీరు లేకపోతే ఒక 4-5 ఉన్నారు మీ స్పోక్స్ పర్సన్స్, ఏవో మీరు పాపం హోంవర్క్ చేసుకుంటారు, ఆ కాగితాలు పట్టుకుని వస్తారు, స్టాటిస్టిక్స్ చెబుతారు, ఇవన్నీ బాగానే. ఇదే సోషల్ మీడియాలో మాట్లాడండి, మీ జోలికి ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని టార్గెట్ చేయడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి చెప్పండి? మీకు ఎంతో 40% ఉందన్నారు, మీ జేబులో జాగ్రత్త పెట్టుకొని మళ్ళీ అది ఎక్కడ మిస్ అవుతుందని పైన ఇలా కోట్ వేసుకొని జాగ్రత్తగా తిరుగుతుంటారు కదా. భాష మార్చుకోవచ్చు కదా. నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావట్లేదు సార్. అంటే నేను ఫస్ట్ బాబు పాలూరు గారికి సమాధానం చెప్పి మీ దగ్గరకు వస్తాను సార్. వ్యక్తిగత హననం చేస్తుంటే ఎన్నాళ్ళు చూస్తూ ఉండాలి. అందుకే పవన్ సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లేచినప్పటి నుంచి గొడ్డల పార్టీ, బాబాయిని చంపినోడు, సైకో, ఉన్మాది ఇవన్నీ మాట్లాడుతున్నాడు సార్. మరి అదే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నారా లోకేష్ దగ్గరుండి జూనియర్ ఆర్టిస్ట్ చేత, ఈ ఫోటో చూడండి సార్, జూనియర్ ఆర్టిస్ట్ చేత భారతీ మేడం ని పెట్టి అతను బయటకు వచ్చి ఏం చెప్పాడు? బాగా చేస్తున్నావు నువ్వు, నాకు డబ్బులు ఇస్తున్నారండి నేను చేస్తున్నా. నారా లోకేష్ గారే పొగిడారు, బాగా చేస్తున్నారు మీరు అని చెప్పేసి అతనే ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి. ఆర్గనైజ్డ్ అంటే ఇది, కృష్ణాంజనేయులు గారు కూడా గమనించాలి. ఆర్గనైజ్డ్ డబ్బులు ఇచ్చంటే ఇది, వ్యక్తిగత ఆనందం చేస్తున్నారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పు తీసుకొని కొడతా నా కొడకల్లారా అని మాట్లాడితే కామ్ గా ఉంటారా? సప్త సముద్రాలు దాటిస్తాను, ఇన్స్పెక్టర్ని, పోలీస్ ఆఫీసర్స్ ని పాయింట్ చేసి ఇలా చూపించి ఇదిగో గుర్తుపెట్టుకో, పేరు కూడా ఏదో మసూన్ రావు అనుకుంటా, ఇన్స్పెక్టర్ ని మసూన్ రావు, సప్త సముద్రాలు దాటిస్తాను, నాకు గుర్తులేదు పేరు, ఒకవేళ తప్పైతే మీరు సరి చేయండి. మసూన్ రావు అన్నాడు. ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని, బిఎన్ఎస్ ని, భారత న్యాయస్మృతిని తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళ ఉన్నా సరే లాక్కొచ్చి చట్టం ముందు నిలబెట్టడం మాత్రం ఖాయం. నోట్ డౌన్. అది కాదండి, నాకు అర్థం కాదు. రెడ్ బుక్ అంటే ఎక్కడ అమ్ముతున్నారా? కాపీలు ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయండి? మీరు తాప కదా ఒకటి తీసుకొస్తారు, ఎక్కడ రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ అమ్ముతున్నారా మార్కెట్ లో?
రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ అమ్ముతున్నారో లేదో బ్యానర్లు వేసిన వాళ్ళని అడగండి సార్, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఫ్లెక్సీ మీరే కదా టాపిక్ రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడేది. అట్టగా సార్ వాళ్ళు అడగాల్సి వచ్చిన టైంకి అడుగుతా. సార్ 1 minute సార్, రెడ్ బుక్ లో కొన్ని పేజీలు అయినాయి, ఇంకా పేజీలు మిగిలిపోయినాయి అని మాట్లాడినా. నారా లోకేష్ అడగండి మైక్ పెట్టి మూతి ముందు. రెడ్ బుక్ కి రాజ్యాంగానికి డిఫరెన్స్ తెలియదు మీకు. రాజ్యాంగం ఏంటో రెడ్ బుక్ ఏంటో డిఫరెన్స్ తెలియదు మీకు. అయ్యా నువ్వు ఆగవయ్యా, మీకు అంబేద్కర్ గారు భలే గుర్తొచ్చారే. అంబేద్కర్ గారు భలే గుర్తొచ్చారే. అంబేద్కర్ గారి పేరు మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు, గుర్తుపెట్టుకోండి. చర్చలోనే ఇలా బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నారే, మరి బయట ఎట్లా ఉందో పరిస్థితి ఒకసారి ఆలోచన. ఒక్క నిమిషం సార్, రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చేసింది అని రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేసారు చూసిన టీడీపీ వాళ్ళు. వాళ్ళ మూతి దగ్గర మైక్ పెట్టి అడగండి సార్, మమ్మల్ని కాదు అడగాల్సింది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదా అని. ఎస్ ఒక మాట సార్, కోడికత్తి సీన్ గురించి భలే బాధపడిపోయారు సార్ వీళ్ళిద్దరు. ఎన్ఐఏ అనేది ఎవరి పరిధిలో ఉంది? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవరి పరిధిలో ఉంది? కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు మీరు కేంద్ర ప్రభుత్వంలో ములాఖాత్ కేసు తేల్చండి అయ్యా పోయి. కోర్టుకు వాయిదాలేదంటే సాక్ష్యం చెప్పాలా? మీరు నాయకుడు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది సార్. ఇది పద్ధతి కాదు. స్టూడియోలో కూర్చొని ఇది పద్ధతి కాదు. నేను స్టూడియోలో కూర్చుంటే నోరు కూడా ఎత్తలేరు ఎవరు. ఈ బెదిరింపుడికి ఎవరు వేయబడ్డ కానీ నేను చాలా చూశాను. కానీ సరిగ్గా మాట్లాడు శేఖర్ రెడ్డి, సరిగ్గా మాట్లాడు. రెడ్డి గారు సరిగ్గా తిప్పడం సరిగ్గా నేర్చుకో, సరిగ్గా మాట్లాడు. మాట్లాడుకుంటూ వచ్చాము. మాట్లాడండి. తిట్టారా నేను ఏమన్నా? నువ్వేంగా బెదిరిస్తున్నావు నన్ను? ఎవరు నువ్వే బెదిరిస్తున్నావు నన్ను? నాలుగు చెప్పడం నేర్చుకో. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అలవాట్లే ఇవన్నీ. ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం సార్. ఏదైతే నిన్న జరిగినటువంటి అంశం సార్, నిన్న జరిగిన అంశం మీద ప్రజలకు కూడా తెలియాలి సార్. నిన్న ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి అంశం సార్. సార్ ముద్రగడ పద్మనాభం గారి ఇంటర్వ్యూ చూసుంటాం సార్. తన కుమార్తె గురించి ఏం మాట్లాడారన్న విషయం సార్. సో తన భార్యకి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే 5 నిమిషాలు కూడా దయచేసి చనిపోయిన పెద్ద ఆయన కుటుంబం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. దయచేసి ఆ కుటుంబాన్ని వివాదంలో లాయమాకండి. ఆ కుటుంబం గురించి మీకంటే కుటుంబం విలువలు లేవు. ఆ కుటుంబం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. మీ కుటుంబానికి సంబంధించి మీరు ఎట్లా కొట్టుకోండి. ఆ కుటుంబానికి సంబంధించిన అంతర్గత అంశాలని మీరు ఈ విధంగా మాట్లాడి చనిపోయిన ఆ కుటుంబాన్ని అవమానించమాకండి. మీరు వీలైతే గౌరవించిన వారు అవమానించమాకండి. అంబటి రాంబాబు నేను చేసిన డ్రామా, నాకు కాపు కులాన్ని మీరు తిట్టినటువంటి తిట్లు. అంబటి రాంబాబు ఏ కాపు కమ్యూనిటీ కోసం అయితే పోరాడాడో ముద్రగడ గారు ఆ కాపు కమ్యూనిటీని అవమానంగా మాట్లాడినట్టు అంబటి రాంబాబు నేను చేసినటువంటి డ్రామా. మీరు ఆపుతారా అపరాధాన్ని? మీరు ఆపుతారా అతన్ని? ఆపరా. సార్ ముద్రగడ పద్మనాభం గారు భార్య క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వెళ్తే ఇంట్లో 5 నిమిషాలు కూడా ఉండి లేదని మాట్లాడింది ఎవరు సార్? మేమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా? ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడారా? ముద్రగడ పద్మనాభం గారి గురించి వాళ్ళ కుమార్తె మాట్లాడిన అద్భుతమైన మాటలు సార్. నాడు నేడు వేసుకొని చూద్దాం సార్. పద్మనాభం గారు అసలు సునీత గారు షర్మిల గారు మాట్లాడి కూడా పెట్టండి. మీరు అడిగిన క్వశ్చన్ ఆయన చెప్పేది ఏంటంటే అర్థం కావట్లేదు. సినిమాల్లో ఒక ఆయన ఉంటారు సునిశ్చిత్ అని, రాజకీయాల్లో మీరు పద్మనాభం గారు కొత్త సునిశ్చిత్ లో తయారయ్యారు. సార్ ప్రేమలేఖల పద్మనాభం గారు వాళ్ళ తండ్రిని పట్టుకోండి సార్. ప్రేమలేఖల పద్మనాభం గారు ఆ లెటర్ మీరే రాశారా లేకపోతే ప్యాలెస్ లో మిమ్మల్ని ఒంగోబెట్టి ఎవరైనా రాశారా? సునిశ్చిత్ కామెడీ యాక్టర్ ఉంటాడు సార్ సునిశ్చిత్ అని. సునిశ్చిత్ తో ముద్రగడ పద్మనాభం గారిని పోల్చారు. సో వాళ్ళ తల్లి నిన్న వాళ్ళ తల్లి వద్దంటుంది. అధికార లాంఛనాల గురించి వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. కాపు ఉద్యమం సిగ్గులేకుండా గవర్నమెంట్ కాపు ఉద్యమం అప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి దగ్గరుండి ఎంతలో అవమానించారు. ఇప్పుడు టాపిక్ ముద్రగడ పద్మనాభం గారి గురించి కాదు. మిమ్మల్ని అడిగింది ఏంటి శేఖర్ రెడ్డి గారు? శేఖర్ రెడ్డి గారు మీ చేతిలో ఇంకో 2 ఏళ్ళలో ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మీ చేతిలో శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీ చేతిలో ఇంకా 2 ఏళ్ళు ఉంది. మీరేమన్నా మారతారా? మారే ఆలోచన ఉందా? ఆ ప్రక్రియ దిశగా అడుగులేస్తున్నారా? ఆ కోటరీని ముందర బదాబదులు చేసి జనం దగ్గరికి నేరుగా వచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారా? 7 కంచెలు 8 కంచెలు ఉంటాయి మీకు మీ లోపలికి వెళ్ళటానికి. మీ నాయకుడిని అక్కడ ఫిల్టర్ చేస్తుంటారు. పేర్లు కూడా నేరుగా చెప్తాను, నేనేం మొహమాట పడ్డాను. తలసిల్ల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, సరే ఇంకా పెద్ద ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వీళ్ళని దాటి
ఒక సామాన్య కార్యకర్త ఎప్పుడన్నా మీ జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలవగలిగారా? వేరే చంద్రబాబు నాయుడు గారు, నేను ఇక్కడ పార్టీలకు అతీతంగా మాడుతున్నా, ఒక నాయకుడు ఎలా ఉండాలనే దానికి. ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు పార్టీ కార్యాలయానికి ఎవరన్నా వస్తే వాళ్ళ పేర్లు వివరాలన్నీ గండిపెట్లు రాసుకునేవాళ్ళు, మా సీనియర్స్ చెప్తుండేవాళ్ళు, పర్సనల్గా రాసుకునేవాళ్ళ. అప్పట్లో ఈ మొబైల్స్ లేవు కదా, వాళ్ళకి అందుబాటులో ఉన్న ఫోన్ నెంబర్ అవి తీసుకుని ఈ రోజుకి 294 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్తే నియోజకవర్గానికి 100 మందిని పేరు పెట్టి పిలవగలడు, మీ నాయకుడు పిలవగలడా? నేను ఇక్కడ ఈ ఒకళ్ళని భుజాన్ని వేసుకోవటం, ఒకళ్ళని బీలిటిల్ చేయట్లా. ఆ బేసిక్ లాజిక్కో లేకపోతే బేసిక్ క్యారెక్టరిస్టిక్కో ఎలాగా మిస్ అవుతున్నారు మీ నాయకత్వం? ముందర కోటరీ సంగతి చూడండి సార్, తర్వాత మిగిలిన మాట్లాడచ్చు మీరు. సార్ నాకు ఇప్పటికే అర్థం కాని విషయం సార్, నేను మళ్ళీ చెప్తున్నా, లేళ్ల అప్పిరెడ్డి, తలసల రఘురాం వీళ్ళని దాటబడిన వెళ్ళగలచ్చు బిడ్డ అక్కడ. సార్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సార్, నేనేం జనరల్ సెక్రటరీ కాదు, ఏం కాదు సార్. కానీ నేనే సార్, నేను గత నెలలో నేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 25 మందిని తీసుకెళ్లాను సార్ మా కాన్స్టిట్యూన్సీ నుంచి కల్పించడం. ఆ రోజు వాళ్ళిద్దరు లేరేమో పొరపాటున, లేకపోతే ఎందుకు లేరండి? ఎక్కడికి పోతారు? ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇక్కడ ఇది ఆర్గ్యుమెంట్ కోసం చెప్పట్లా, బహిరంగ సత్యం ఇది. కాదని ఎవరన్నా వెళ్ళగలరా? గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎలాంటి చేదనుభవాలు ఎంతమందికి ఎదురైనాయి? సార్ నేను ఒక పాయింట్ కనుక్కుంటాను సార్. ఒక వ్యక్తి మీరే ఒక రాజకీయ నాయకుడు అనుకోండి సార్. ఒక రోజులో పార్టీ ఒక రాజకీయ పార్టీ అధినేత అనుకోండి సార్. ఒక రోజులో పార్టీ కార్యక్రమాలు, పార్టీ నాయకులతో సమావేశాలు, అదే విధంగా పార్టీకి సంబంధించినటువంటి విషయాలన్నీ చూసుకుంటూ ఒక రోజులో ఎంతమంది వ్యక్తులను మీరు కలవగలరు? మీరు చెప్పండి సార్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఎంతమంది వ్యక్తులను మీరు కలవగలరు? మరి ఆయన ఎలా కలవగలుగుతున్నాడు చంద్రబాబు గారు? సార్ ఒక రోజులో మీరు ఎంతమంది వ్యక్తులను కలవగలరు? సంగతి నేను మాట్లాడుతున్నాను. ఆయన సెక్రటేరియట్కి వెళ్ళేవాడు, అంటే మీకు అలాంటి బహుశా ఆయన వెళ్తారు. ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు వెళ్ళేప్పుడు జనం దగ్గర ఆగి విని వెళ్తారు, ఆయన వచ్చేప్పుడు విని వెళ్తారు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం గురించి మాట్లాడుతున్నా, ఆయన విధానాల గురించి కాదు ఇక్కడ నేను మాట్లాడుతాను, ఆయన లక్షణం గురించి. మా పార్టీకి ఒక విధానం ఉంటుంది సార్. చంద్రబాబు నాయుడు గారిని మేము కాపీ కొడుతున్నాం, కాపీ కొట్టాలనుకుంటే అక్కర్లా, జనాల్ని కలవండి సార్, దానికి కాపీ కొట్టండి దేనికి? జనాల్ని కలవండి సార్. ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్న రోజుల్లో పార్టీ పెద్దలతోటి మీటింగే కాకుండా, ఎమ్మెల్యేలతోటి పర్సనల్ మీటింగ్సే కాకుండా మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 వరకు 250 టైం కూడా అయిపోయింది. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. ఈ పార్టీకి మీ సోషల్ మీడియా లింక్స్ అన్ని నా మీద గన్ను ఎక్కువ పెట్టుంటాయి. మళ్ళీ మాట్లాడదాం దీని మీద. వాళ్ళిద్దరికి కూడా చెప్పండి, వీలైతే మీరు కలిస్తే చెప్పండి వాళ్ళిద్దరికి. సార్ వాళ్ళిద్దరికి చెప్పండి. ఒక్క సెకండ్ కంక్లూడ్ అండి సార్. ఇందాక ఆర్పి గురించి, రామసీమరాజా గురించి నేను చెప్తా ఉన్నాను. పంచ్ ప్రభాకర్ అనే పెంట తినే పంది, పంచ్ ప్రభాకర్ అనే సార్ వాడు ఒక కులం పేరు పెట్టి తిట్టినటువంటి పందాడు. కులం పేరు పెట్టి వాడు మీ వాడు కాదా? ఇలాంటి కులాన్ని పేరు పెట్టి తిట్టినాక వాడికి గౌరవం ఏంటండి? థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, బాబు పాలూరు గారు, విజయకిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మొత్తానికి ఏంటంటే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్న వైసీపీ క్రమక్రమంగా తనని జనసామాన్యానికి దూరం చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా 2 ఏళ్ళు ఉంది వాళ్ళని వాళ్ళు